కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు బ్రాడిపేటలోని మహిళల హాస్టల్లో వేధింపులపై విచారణకు ఆదేశించామని చెప్పారు. మహిళలకు అన్యాయంపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాధవి ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. పేటలో అయితే కనుక ఏదైతే మహిళా లేడీ ఏదైతే హాస్టల్కి సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ల వ్యవహారం అయితే కనుక కలకలం రేపుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే కనుక దీని మీద సీరియస్గా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఇద్దరి నిందితులను అయితే కనుక అరెస్ట్ చేస్తూ కూడా అక్కడ వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా కలెక్ట్ చేసి ఆ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే కనుక చూసే పరిస్థితిని అయితే కనపడుతుంది. అయితే ప్రస్తుతం మనతో సంఘటన గురించి అయితే మాట్లాడడానికి ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ మహిళలకు సంబంధించి కూడా అనేక ఇష్యూస్ హాస్టల్కి సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ హాస్టల్కి సంబంధించిన వ్యవహారం పట్ల ఫస్ట్ ఎవరు ఇంటిమేట్ చేశారు, ఎలా తెలిసింది? యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం పూట కాల్ వచ్చిందమ్మా. మా కార్యకర్త నుంచే ఇలా జరుగుతుంది, ఒక హాస్టల్లో వాళ్ళ యజమాని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. నర్సింగ్ ఉమెన్స్ అందరు నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటా ఉన్నారు అందులో, అండ్ వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటున్నారు. దాదాపుగా 70 మంది అందులో ఈ హాస్టల్లో ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నామని చెప్పారు. చెప్పి ఇలాగా సదరు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్యూజివ్గా మాట్లాడడము, లేదంటే ఆ బాత్రూమ్స్ ఆపోజిట్లో సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, లేదంటే వాళ్ళకి ఇన్ టైం అవుట్ టైంని రిలే చేసుకుంటూ చాలా అనరాని మాటలు అనడము, లేదు ఫుడ్ బాగోట్లేదు అని కంప్లైంట్ చేస్తే దానికి కూడా ఏదంటే అది మాట్లాడడము, ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి నాకు మన కార్యకర్త ఇలా మేమందరం స్టేషన్ దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ ఈ ఇష్యూ మీద అని చెప్పి చెప్పడం జరిగింది. నేను వెంటనే ఎవరైతే అక్కడ స్టేషన్కి వెళ్ళారో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళతో కాల్లో మాట్లాడడం జరిగింది. ఏంటమ్మా పరిస్థితి అంటే వాళ్ళు ప్రతిదీ పిన్ టు పిన్ ఇన్ఫామ్ చేయడం జరిగింది, నాకు చెప్పడం జరిగింది. అయితే అప్పటిదాకా అక్కడున్న ఎస్ఐ గారు కానివ్వండి లేదా అదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికే ఒక సామరస్యంగా బెదిరించో లేకపోతే మందలించి పంపించేయాలి అనే ఒక మోటోతో వీళ్ళకు కూడా సమాధానం చెప్పి చేస్తున్న పరిస్థితి కనపడింది. దానికోసం అని చెప్పి నా దగ్గరికి వచ్చిందనమాట. వీళ్ళు ఇలా దీన్ని ఊరికే ఏదైనా బెదిరించి పంపించేద్దాము లేదా సద్దుమనిగిచ్చి పంపించేద్దాము, ఇద్దరికి పార్టీలకి చెప్పి పంపించేద్దాము అన్న విధంగా వెళ్తుందండి. దే ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను కంప్లీట్గా దాన్ని యాక్షన్లోకి వెళ్ళిపోయి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దీనికి రీజన్ అయి ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళని బుక్ చేయాలి, కంపల్సరీగా వాళ్ళని కన్సిడర్ చేయాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మీరు తీసుకోండి, రిటర్న్ కంప్లైంట్ తీసుకోండి, అండ్ ఇది సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి నేను ఫోర్స్ చేయడం జరిగింది. ఒక శ్రీనివాస లేడీస్ హాస్టలే కాకుండా గుంటూరు వ్యాప్తంగా కూడా ఎలాంటి లేడీస్ హాస్టల్స్ ఉన్నా కూడా అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అనేసి ఫ్యూచర్లో ఫోకస్ చేసే అవకాశం ఉందంటే? జనరల్గా మనం గుంటూరు తీసుకుంటే ఈ బ్రాడీపేట, అరండాల్పేట ఏరియాస్ మొత్తం కూడా ఉమెన్స్ హాస్టల్స్ కానివ్వండి, పిల్లలు వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటున్న హాస్టల్స్ కానివ్వండి చాలా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఉమెన్స్ హాస్టల్ వైపు తీసుకుంటే ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా కూడా కంపల్సరీగా వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఏది కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. మహిళలు అనేవాళ్ళు ఎక్కడా కూడా అభద్రతా భావానికి లోన్ అవ్వడం నేనైతే సహించను. 100% వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బాధితులు ఎవరైనప్పటికీ పూర్వపరాలు పరిశీలించి వాళ్ళని పరిగణలోకి తీసుకొని అవతల బాధ పెట్టేవాళ్ళు ఎంత గొప్పవారైనా ఎలాంటి వారైనప్పటికీ కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. 100% వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన అయితే ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో వేదికగా కానీ ఎక్కడైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ కమెంట్స్ చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇలా ఈ హాస్టల్స్కి సంబంధించి కూడా నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? మేజర్గా మేము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రధానంగా చాలా మెయిన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి, ప్రైవేట్ బిల్డింగ్స్ కానివ్వండి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మన ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ రూపంలో లెటర్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చి రాగానే నా స్వేరింగ్ అయిపోయిన నెక్స్ట్ 3 డేస్లోనే వెళ్ళి వాళ్ళకి ఇది అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎదురుగున్న బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్కి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే క్రౌడెడ్గా మనకి ఉమెన్ మొబిలిటీ ఉందో ఆ ప్లేసెస్కి, పబ్లిక్ ప్లేసెస్కి ఈ సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని కంప్లైంట్లు ఇచ్చిన ఏరియాస్లో మఫ్టీలో పోలీసు సిబ్బందిని కూడా తిప్పాలి అని చెప్పి మేము కోరడం జరిగింది. అది కూడా ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి వీక్లీ డ్రైవ్స్ లాగా పెట్టుకొని ఆ పని కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మహిళలకి వారి భద్రత పరంగా
లేదంటే వారి వ్యక్తిగత గౌరవ మర్యాదల పరంగా భంగపరిచేలాగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది ఉండదు. నిన్న జరిగిన ఉమెన్స్ హాస్టలే కాదు, ఎక్కడ ఏ మహిళ అంటే ఇప్పుడు మనకి వర్కింగ్ ప్లేసెస్లో మహిళలు ఉంటారు, లేదంటే ఇట్లా ఉమెన్స్ హాస్టల్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇతర రకరకాల సమస్యలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంటుంది. అయితే ఇక్కడ మహిళా ప్రాంగణము అని చెప్పి ఒక ఏరియా ఉంది. అక్కడ సిబ్బందితో కూడా వాళ్ళ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను మనం చెప్పుకోవచ్చు. లేదంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మహిళలకు వాళ్ళు ఎదుర్కొనే సమస్యల్ని చెప్పుకోవడానికి ఒక సెల్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. అయితే మరి ఎన్ని డిపార్ట్మెంట్లో అది ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లు సందర్శించినప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. లేని వాటికి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది కాక నా నెంబర్ ఎప్పుడు కూడా పబ్లిక్ యాక్సెస్లో ఉంటుంది. ఎప్పుడు ఎనీ టైం, అది మీరు అర్ధరాత్రి అయినా సరే పలానా వ్యక్తి ఈ ఇబ్బంది పడుతున్నారు, పలానా మహిళ ఈ ఇబ్బందితో వస్తున్నారు అనంటే డైరెక్ట్ ఒక మెసేజ్ దూరంలో నేను ఉంటాను. ఎనీ టైం నాకు వాళ్ళు నోటీస్లోకి తీసుకొస్తే వెంటనే నేను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న నాకు మధ్యాహ్నం కాల్ వచ్చింది, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరడం జరిగింది. సిబ్బంది కూడా అదే విధంగా వాళ్ళ పని చేసుకోవడం చూసాం మనం. ఇది పరిస్థితి. మొత్తం మీద ఎవరైనా కానీ, ఏ మహిళకైనా కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నేను పర్సనల్గా అవైలబుల్ ఉంటాను. నా నెంబర్ కూడా అందరికీ డిస్ప్లేగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, అందరికీ అవైలబుల్గా ఉంటానని చెప్పేసి కూడా గల్లా మాధవి మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో, సాహిత్య బిగ్ టీవీ, గుంటూరు.